నువ్వు నా పిల్లవి పార్ట్ 7. నేను వేరు చేయట్లేదు. వాడినే మా నాన్న వారసుడిగా వదిలి వెళ్తున్నాను. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా ఆడవాళ్ళలో దీన్ని తప్ప ఎవరిని కొట్టను నేను. మీ మీద చేసుకోవాల్సి వస్తుంది. రెస్పెక్ట్ ఇస్తున్నాను అని ఇరిటేట్ చేయొద్దు. గెట్ లాస్ట్ అని అరుస్తాడు. ఈ మాటలకు వాణి అసహ్యంగా చూస్తే మూర్తి గారు ఆమెను బయటకు తీసుకెళ్తూ డోర్ దాటుతుంటే వాళ్ళ చెవులకు ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. భయంగా వెనక్కి తిరిగిన వాళ్ళ నోట మాట్లాడకుండా జరిగేది చూసి కళ్ళు పెద్దలు చేస్తారు. తెల్లటి ఫ్లోర్ రక్తంతో తడిచిపోతే డీ గుండెల్లో కన్ను దింపి అపర భద్రకాళిలా ఉంటుంది దీప. ఆమె నుండి అలాంటి రియాక్షన్ గెస్ చేశాడు కానీ ఇంత ఫాస్ట్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయని డీ కాస్త ఎవరపాటుగా ఉండి ఆమె చేతిలో కత్తి పోటీకి బలవుతాడు. ఒక్కసారిగా ఫ్లోర్ మీదకి జారిపోయిన అతనితో పాటు దీప కూడా కత్తి దిగిన గుడ్డ పక్కనే వాలిపోతుంది. ఇద్దరు ఒకేసారి కింద పడిపోగానే పేరుకున్న వాలి ఫాస్ట్ గా లోపలికి పరిగెత్తి దీపంక చూస్తుంది. రక్తంతో తడిచిన గుండె మీద వాలిన దీపవంక చూపిస్తూ మళ్ళీ వస్తాను అని చెప్పి మెల్లిగా కళ్ళు మూసేస్తాడు. వాళ్ళ అరుపులతో పాటు రక్తం చూసి భయంతో బిగ్గరగా ఏడుస్తాడు పిల్లాడు. మూర్తి గారు వాడి అరుపు తేరుకుంటే డాక్టర్ అని పెద్ద పెద్దగా అరుస్తూ బయటికి పరిగెడుతుంది వాలి. బయట ఉన్న డీ సెక్యూరిటీ ఆఫీసర్ మార్క్ ఆమె అరుపుకి లోపలికి పరిగెత్తేసరికి రక్తంలో తడిచుంటాడు. డీ సార్ అని ఫాస్ట్ గా పరిగెత్తి అతని గుండెల మీద ఉన్న దీపాన్ని పక్కకు తీసి దీన్ని పైకి లేపడానికి ట్రై చేస్తాడు. గుండెల దగ్గర కత్తిపోటు చూసి ముక్కు దగ్గర వేలు పెట్టి చూసిన అతనికి ఆ గుండె ఆగిపోయిందని అర్థమై కళ్ళు పెద్దవి చేస్తాడు. ఈలోగా డాక్టర్ వాణి అరుపుకి రూమ్ లోకి వచ్చి జరిగింది చూసి ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ దీపని బెడ్ పైన వేసి డీని ఆపరేషన్ కోసం తీసుకెళ్తారు. డీ గుండె ఆగిపోయిన విషయం మాత్రమే తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పేది మూర్తి గారే కాబట్టి ఆయన ముందు నిలబడి అదే విషయం అడుగుతాడు. జరిగింది చెప్పిన మూర్తి గారు భయంతో వణుకుతున్న వాణిని బాబుని నార్మల్ చేయడానికి చాలా కష్టపడతారు. కానీ ఏజ్ లో పెద్ద ఆయన అవడంతో జరిగింది కళ్ళ ముందు పదే పదే మెదలడంతో ఆయనకు కూడా కాస్త గుండెల్లో అదురుగానే ఉంటుంది. మార్క్ మాత్రం ఫస్ట్ శ్రీమాన్ కి కాల్ చేస్తాడు. రంజిత్ గారి దగ్గర ఉన్న శ్రీమాన్ మార్క్ తనకు కాల్ చేయడం ఏంటో అర్థం కాక ఏదో సెన్స్ చేస్తూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. జరిగింది 2 ముక్కలో చెప్పి ప్లీజ్ కమ్ సార్ అంటాడు. ఎలాంటిది ఏదో జరుగుతుందని ఎక్కడో డౌట్ ఉన్న శ్రీమాన్ అదే జరిగిందని తెలిసాక బాధ ఒక పక్క దీప పరిస్థితి గుర్చొచ్చి ఏడుపు ఇంకొక పక్క మొదలవుతుంది. ఓకే అని ఫోన్ పెట్టేశాక రంజిత్ గారికి జ్యూస్ ఇస్తున్న శ్రద్ధ వంక చూసి ఆమెను బయటికి రమ్మని సైగ చేస్తాడు. పృథ్వీ చెప్తున్న మాటకి కాస్త నార్మల్ అయిన రంజిత్ గారు శ్రద్ధ ఇస్తున్న జ్యూస్ గ్లాస్ అందుకొని ఈ పాటికి అంతా అయిపోయే ఉంటుంది శ్రద్ధ. నా మనవడినైనా నా దగ్గరికి తీసుకురండి, వాడిని చూసుకొని మిగిలిన జీవితాన్ని గడిపేస్తారు. మీరు బాధపడకండి అంకుల్, మను బాబుని జాగ్రత్తగా ఇక్కడ తీసుకొని వస్తాడని చెప్పి శ్రీమాన్ సైగ చేయడంతో ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్తుంది మను. హా ఏమైంది? మనం అనుకోని జరిగింది శ్రద్ధ అంటే జరిగింది మొత్తం చెప్తాడు శ్రీమాన్. అతని మాటలకు నోట్ పెట్టి చేతులు అడ్డుగా పెట్టుకొని కళ్ళు పెద్దవి చేస్తుంది. షాక్ అవుతుంది. రిలాక్స్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇదే జరుగుతుంది అనుకోండి. కానీ ఇది పడికేం కాదు, నువ్వు కంగారు పడకు. ఇంత కూల్గా ఎలా ఉన్నావు మను? ఆ రోజు దీప బాధ ముందు ఇదేం పెద్దదిగా అనిపించట్లేదు. నువ్వు అంకుల్ని జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్ళాలి, శ్రీమాన్తో వెళ్ళాలి అని ఉన్న రంజిత్ గారి కోసం ఆగిపోక తప్పదు. శ్రద్ధ. శ్రీమాన్ వెళ్ళిపోయాక రంజిత్ గారి దగ్గరికి వెళ్ళిన శ్రద్ధ ఏదో ఆలోచనలోనే ఆ రోజు గడిపేస్తుంది. రిద్వితో ఆడుకుంటూ రంజిత్ గారు కాస్త నార్మల్ అవుతారు. గుండెల దగ్గర కత్తిపోటు చూసిన డాక్టర్ హార్ట్ బీట్ లేదని తెలిసాక తల పట్టుకుంటాడు. మార్క్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి సార్ బ్రతకాలి అని గన్తో ఆపరేషన్ జరిగే ప్లేస్ లో పక్కనే కూర్చుంటాడు. హార్ట్ బీట్ లేనప్పుడు ఎలా బ్రతికించాలో కూడా అర్థం కాదు ఆ డాక్టర్స్ కి. సొల్యూషన్ ఖచ్చితంగా చీఫ్ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళు అనుకున్న వ్యక్తిని పిలిపించడమే అని అర్థమయ్యాక వెంటిలేటర్ మీద డీని ఉంచి డీన్ కి కాల్ చేస్తారు. హలో సార్, చెప్పు సురేష్. ఇట్స్ ఎమర్జెన్సీ, వి వాంట్ డాక్టర్ కరణ్. వాట్? పేషెంట్ వరల్డ్ టాప్ మోస్ట్ మిలీనియర్ రంజిత్ వర్మ సన్ ధీర్యాంశ్ వర్మ. ఏం మాట్లాడుతున్నావు? విజన్ సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డాక్టర్ కరెంట్ కి కాల్ చేయండి. ఓకే అని ఫోన్ కట్ చేశాక చేయాలా వద్దా అని 5 minutes ఆలోచించి పంతాల కన్నా ప్రాణం ఇంపార్టెంట్ అని కరెంట్ కి కాల్ చేస్తారు. హలో. ఎన్నో రోజుల తర్వాత విన్న అతడి గొంతు కాస్త తడబడి కమ్ టు హాస్పిటల్, ఇట్స్ ఎమర్జెన్సీ. మీకా మీ బంధువులుకా? నో. మరి? రంజిత్ సార్ సన్ ధీర్యాజ్.
ఆయన పేరు చెప్పగానే ఫోన్ కట్ అయిపోతుంది. హలో హలో అని అరిచినా మళ్ళీ కాల్ ట్రై చేసినా నో రెస్పాన్స్. దీపాన్ని చెక్ చేసిన డాక్టర్ అసలు ఆమె ఎలా లేచిందో కూడా అర్థం కాక వాణిని మళ్ళీ అదే విషయం అడుగుతారు. తనే పొడి చేసింది డాక్టర్. కానీ వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. అతని మీద ఎంత కోపం ఉంటే ఇలాంటి స్టేజ్ లో ఉన్నా కూడా చంపాలని చూసింది. అంటే ఖచ్చితంగా దీప చాలా డిస్టర్బ్ అయింది. అందుకే మెంటల్ స్టెబిలిటీ కోల్పోయింది అని వసంత్ ఫ్రెండ్ చెప్పాక ఏదో ఇంజెక్షన్ చేసి తన స్పృహలోకి రావాలంటే 2 days టైం పడుతుంది. తన మైండ్ ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. ఇన్నాళ్ళు అతను చంపాలని స్ట్రెస్ తీసుకుంది. కానీ ఇప్పుడు అది చేసేసింది అన్న సాటిస్ఫాక్షన్ ఫీల్ తో ఉంది. తనని అలానే ఉండనివ్వండి. కానీ డాక్టర్ అతను బ్రతికే ఉన్నాడా? సర్జరీ కోసం తీసుకెళ్లారు. ఛాన్స్ అయితే లేదు. ఏదైనా అద్భుతం జరిగితే బ్రతకచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే ఒడిలో ఉన్న బాబుని గుండెలకు హత్తుకున్న వాణి మీ అమ్మ మీ నాన్నని చంపాలని అనుకోవడంలో కొంచెం కూడా తప్పు లేదనిపిస్తుంది నాన్న. ఎందుకంటే మీ నాన్న నిన్ను కూడా వద్దన్నాడు. ఎంత దుర్మార్గుడో కన్న కొడుకును మొదటిసారి చూసి కూడా దగ్గరకు తీసుకోలేదు. మూర్తి గారు వాణి మాటలకు వదిలేవాణి. రంజిత్ గారికి ఈ విషయం చెప్తే ఆయనే చూసుకుంటారు అని ఫోన్ చేతుల్లోకి తీసుకొని బాల్కనీలోకి వెళ్తారు. పృథ్వీతో ఆడుకుంటున్న రంజిత్ గారు ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్తారు. హలో మూర్తి గారు, రంజిత్ గారు, మీ అబ్బాయి నన్ను క్షమించండి. వాడిని ఆపలేకపోయాను. దీపాలని తీసుకుని వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేని పరిస్థితి నాది. శ్రీమాన్ అని నా కొడుకు ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. పిల్లాన్ని అతనికి ఇచ్చి పంపించాడు. రంజిత్ గారు చెప్పింది విన్నాక ఆయనకి అక్కడ జరిగింది ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు మూర్తి గారికి. నేను చెప్పేది కాస్త ఓపికగా వినండి. టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఏమైంది అని రంజిత్ గారు అర్థం కాక అడిగితే జరిగింది చెప్పి ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. మీరు తొందరగా రండి. మూర్తి గారు చెప్పింది విన రంజిత్ గారు నోట మాట రాకుండా ఉండిపోతారు. హలో రంజిత్ గారు, నేను ఇప్పుడే వస్తున్నానని కంగారుగా లోపలికి వెళ్ళిన ఆయన శ్రద్ధకి అర్జెంట్ వర్క్ అని చెప్పి తన పర్సనల్ చాపర్ విల్లా టాప్ ఫ్లోర్ లో ల్యాండ్ అవ్వగానే కేరళకి స్టార్ట్ అవుతారు. ఏంటి అంకుల్ ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోయారు? ఒకవేళ డీ గురించి తెలిసిపోయిందని టెన్షన్ పడుతుంది శ్రద్ధ. కేరళలో దిగిన శ్రీమాన్ హాస్పిటల్ రీచ్ అవ్వగానే ముందు దీప దగ్గరికి వెళ్తాడు. బెడ్ పైన నిద్రపోతున్నట్టున్న అమ్మ ఫేస్ చూసి బాధగా చేయి పట్టుకొని నీ బాధ నాకు తెలుస్తుంది కానీ నేను హెల్ప్లెస్ అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాబు మీరు అని మూర్తి గారు అడగగానే దీపకి అన్నయ్యని అని బాధగా చెప్తాడు. రంజిత్ సార్ రాలేదా? లేదు. ఆయన బయలుదేరాను అని చెప్పారు. ఇంకా రాలేదంటే ఏదో జరిగిందా అని టెన్షన్ గా రంజిత్ గారికి కాల్ చేస్తున్న మూర్తి గారి చేతులు పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు? రంజిత్ అంకుల్ ఇక్కడికి రావడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇక్కడ జరిగింది నేను ఫోన్ చేసి చెప్పాను బాబు. రంజిత్ గారి కొడుకు గురించి ఆయనకి చెప్పకపోతే ఎలా? షిట్ అంకుల్ కి విషయం తెలిసిపోయిందని టెన్షన్ గా శ్రద్ధ కాల్ చేస్తాడు. హలో మను, బేబీ అంకుల్ ఎలా ఉన్నారు? అంకుల్ ఇక్కడ లేరు మను. ఏదో కాల్ రాగానే అర్జెంట్ వర్క్ అని వెళ్ళిపోయారు. ఒకవేళ కేరళకి స్టార్ట్ అయ్యారేమో అని డౌట్ గా ఉంది. ఇక్కడికే వస్తున్నారు శ్రద్ధ. నువ్వు రిత్విని తీసుకొని ఇంటికి వెళ్ళు అని కాల్ కట్ చేసి తల పట్టుకుంటాడు విరాట్. సారీ శ్రీమాన్. బాబు క్షమించండి. నా బాధ్యతగా ఈ విషయం ఆయనకు చెప్పాలి. అందుకే రంజిత్ గారికి కాల్ చేశాను. అంత పెద్ద మాటలు ఎందుకు లేండి. మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. అంకుల్ హెల్త్ కండిషన్ బాగాలేదు. అందుకే నేను విషయం చెప్పలేదు. ఇక్కడికే వస్తున్నారు కదా రానివ్వండి అని ఫాస్ట్ గా మార్కెట్ కాల్ చేసి ఏ ఫ్లోర్ లో ఉన్నారో తెలుసుకొని లోపలికి వెళ్ళిన అతనికి గుండె దగ్గర కత్తి పోటుకి జాగ్రత్తగా స్టిచెస్ వేసి ఉంటారు. మార్క్ సార్, ఏంటి పొజిషన్? హార్ట్ బీట్ స్లోగా ఉంది. కత్తి గుండెకి కాస్త డ్యామేజ్ చేసింది. బ్రతికే ఛాన్స్ లేదంటున్నారు. డాక్టర్స్ వంక చూసిన శ్రీమాన్ వేరే ఆప్షన్ లేదా? సార్, హార్ట్ కి స్టిచెస్ వేయడం అనేది నార్మల్ థింగ్ కాదు. అది బాడీలోని ఫ్లెష్ కాదు. అందుకే చాలా రిస్క్ తో కూడుకున్న మ్యాటర్. హార్ట్ సర్జరీలో టాప్ మోస్ట్ సీనియర్స్ కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అలాంటి పర్సన్ ఎక్కడున్నారో తెలుసుకో మార్క్. ఇక్కడే ఉన్నారు సార్. ఎవరు? కరెంట్ హాస్పిటల్ డీన్ కొడుకు.
మరి పిలవండి. దీనికి అతికి క్లాషెస్ తో ఈ హాస్పిటల్ కి రాడు. మరి పిలవండి. దీనికి అతనికి క్లాషెస్ సో ఈ హాస్పిటల్ కి రాడు. ఇలాంటి సిల్లీ థింగ్స్ వాళ్ళ మధ్య చూసుకోమనండి. ఇక్కడ ప్రాణాలు పోయే స్టేజ్ లో ఉన్నాడు. కాల్ హిమ్, లేకపోతే హాస్పిటల్ తగలబడిపోతుందని శ్రీమన్ మార్నింగ్ టోన్ లో చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. డీన్ మీద ప్రెషర్ పెరిగి తప్పక కరెంట్ కోసం అతని ఫ్లాట్ కి వెళ్తారు రామ్మోహన్ గారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే చాలా మంది ఈ స్టోరీని ఇంకో ఎపిసోడ్ కూడా ఇవ్వండి అది ఇది అని చెప్పేసి అంటారు. నేను చెప్పేది దయచేసి ప్లీజ్ ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. నేను ఖచ్చితంగా ఈ 3 స్టోరీస్ ఆపను, డే బై డే ఇస్తాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త స్టోరీ వస్తుంది అది, బట్ ఏంటి అంటే ముందు చెప్పేస్తున్నాను, నా ఓన్ స్టోరీ కాదు అది, మా ఫ్రెండ్ రాస్తుంది. సో తనకి కొంచెం సపోర్ట్ చేయటం ఉండిద్ది, నాకు ఒక స్టోరీ యాడ్ చేసుకున్నట్టు ఉంటుందని నేను పెడుతున్నాను. బట్ ఇప్పుడే కాదులేండి, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ లో మాక్సిమం ఈ ఛానల్ అవ్వచ్చు, లేదు అంటే ఫస్ట్ ఛానల్ అవ్వచ్చు. అండ్ ఆల్రెడీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, సండే ఖాళీగా ఉంటుంది కదా, సండే రోజు కూడా ఒక వీడియో ఉండాలనుకుంటున్నాను. అది ఈ ప్రతిలిపికి సంబంధించింది అయితే కాదు, నా ఓన్ గా ఒక మినీ మినీ స్టోరీస్ అని చిన్న చిన్న స్టోరీస్ రాసుకున్నాను. అంటే దానికి చిన్న స్టోరీస్ అంటే ఒక కొన్ని ఒక 4-5 ఎపిసోడ్స్ లో స్టోరీ అయిపోతుంది, గట్టిగా 4 to 5 ఎపిసోడ్స్ లో. సో ఈ సండే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని కూడా సపోర్ట్ చేయండి. వీటికి వాటికి ఏంటి తేడా అంటే అవి మినీ స్టోరీస్ అన్నమాట. ఓన్లీ సండేనే ఆ ఎపిసోడ్ వస్తుంది. కొంచెం ఒక 25 minutes ఎపిసోడ్ అలా ఉంటుంది. 25 to 30 minutes ఎపిసోడ్ అన్నమాట. ఎవ్రీ సండే మాత్రం ఆ ఎపిసోడ్ ఉంటుంది. అలా మినీ స్టోరీస్ అనే సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న స్టోరీస్ లో ఏది ఆగకుండా దాంతో పాటు సండే ఫ్రీగా ఉంటాను కాబట్టి అది ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా?